తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11వ తేదీన సాయంత్రం ప్రధాని మోదీ హైదరాబాద్కి రానున్నారు. మాదిగ ఉపకులాల సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11వ తేదీన సాయంత్రం ప్రధాని మోదీ హైదరాబాద్కి రానున్నారు. మాదిగ ఉపకులాల సభలో పాల్గొనబోతున్నారు మోదీ. మోదీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ధనలక్ష్మి 11వ తేదీన తెలంగాణకు మరోసారి నరేంద్ర మోదీ వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారిక పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4:45కు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి 5 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. 5 గంటల నుండి 5:40 వరకు ఆయన 40 నిమిషాల పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆయన గడపనున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి తిరిగి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ బేగంపేట్ విమానాశ్రయం నుండి 6 గంటలకు సరిగ్గా ఢిల్లీ బయలుదేరి తిరిగి ప్రయాణం అవుతారు. అయితే మాదిగలు ఉపకులాలకు సంబంధించినటువంటి ఈ బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా ఆయన ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక విధానమైనటువంటి ప్రకటనను ఈ సభా వేదిక ద్వారా ఆయన ప్రకటించినట్టుగా కొంత బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. దాదాపు 33 దశాబ్దాలకు సంబంధించినటువంటి ఒక డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఏబిసిడి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఒక బహిరంగ సభ వేదిక ద్వారా ఈ ఎలక్షన్స్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని బీజేపీ తీసుకొని ఉంది. దీనికి గత కొంతకాలంగా మందకృష్ణ మాదిగ దీనిపైన పోరాటం చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ అనే సంస్థను పెట్టుకొని వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా బీజేపీ ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా బీజేపీ నేతలైతే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే బీసీ సీఎంను ప్రకటించడం ద్వారా రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామంటూ ప్రజల్లోకి వెళ్తుంది. మరొక వైపు ఎస్సీలకు ఉన్నటువంటి ఏదైతే డిమాండ్ ఏదైతే ఉందో మాదిగలు ఆ కింద ఉన్నటువంటి ఉపకులాలను ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా తక్కువ అంటే ఎస్సీలో ఉన్నటువంటి నిమ్నజాతి వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ను గత కొంతకాలంగా ఆయా వర్గాలు వినిపిస్తున్నాయి. వారికి సరైన కింది స్థాయిలో ఉన్నటువంటి ఉపకులాలకు సరైన న్యాయం జరగట్లేదని, ఎస్సీ వర్గీకరణ జరిగితేనే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మాకు లబ్ధి చేకూరుతుందని ఆయా వర్గాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఆ వర్గాల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక విధానమైనటువంటి ప్రకటనను 11వ తేదీన నరేంద్ర మోదీ చేయనున్నారు. అయితే ఈ సభా వేదిక ద్వారా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విధానమైనటువంటి ప్రకటన చేయడమే కాకుండా బీజేపీ ఎస్సీలకు దళితులకు ఇప్పటివరకు ఏం చేసింది, ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీలకు ఎలాంటి అవకాశాలు కల్పించింది, అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని నియమించామని, కేంద్రంలో మంత్రి పదవులు కూడా పెద్ద ఎత్తున వారికి స్థానం కల్పించామంటూ కూడా బీజేపీ చెబుతుంది. ఆయా అంశాలతో పాటు ఎస్సీ కమిషన్కు సంబంధించినటువంటి ఏ స్థాయిలో బలాన్ని ఇచ్చే విధంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటువంటి సభలో నరేంద్ర మోదీ వివరించున్నారు. తద్వారా ఏదైతే బీజేపీకి ఎస్సీలు కొంత దూరం అనే ఒక టాక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, దళితులను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని అయితే బీజేపీ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. కర్ణాటకలో సైతం తాము మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని అక్కడ ప్రకటించడం జరిగింది. అదే తరహాలో తెలంగాణలో సైతం ఇక్కడ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తద్వారా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో ఆ బిల్లు పెడతామన్న హామీని అయితే పరేడ్ గ్రౌండ్ వేదికగా నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. ఆ ద్వారా ఆయా కులాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ అజయ్.